అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఓపెన్ మైక్ విత్ ప్రేమ్. సోషల్ మీడియాలో మనం ఎక్కడో ఓ పోస్ట్లో పెట్టే కామెంట్ ఒక మనిషి ఆత్మహత్యకు ప్రేరేపించగలదని ఎప్పుడైనా అనుకున్నారా? కేరళ బస్ ఇన్సిడెంట్లో ఇదే రుజువు చేస్తుంది. ఒక మనిషిని, ఒక సందర్భాన్ని అర్థం చేసుకొని సరైన పద్ధతిలో స్పందించడంలో ప్రజలు విఫలమవుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో మనం చూసే వీడియోలు, అందులో ఉండే సమాచారాన్నే పూర్తి సమాచారం అనుకొని ఒక అభిప్రాయానికి వచ్చేస్తున్నారు. ఏదో ఒక సైడ్ తీసుకొని ఉండలేకపోతున్నారు. తెలిసి తెలియని సమాచారంతో ఆ ప్రతి అంశాన్ని కూడా అతిగా స్పందిస్తున్నారు. తమకు తోచిన విధంగా రాసేస్తూ ఎదుటివారిని ఈజీగా జడ్జి చేస్తున్నారు. కేరళలో దీపక్ అనే 42 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య, అందుకు దారితీసిన పరిస్థితులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అలాగే ప్రజలు 2 గ్రూపులుగా విడిపోయి విపరీతంగా డిబేట్లు చేస్తున్నారు, విశ్లేషణలు, కామెంట్లు కూడా చేస్తున్నారు. ఈ నెల 16వ తేదీ కేరళలోని ఒక బస్సులో జరిగిన సంఘటన ఒక నిండు ప్రాణాన్ని అయితే తీసేసింది. దీపక్ అనే వ్యక్తి మరియు ముస్తఫా అనే మహిళ ఒక లోకల్ బస్సులో అయితే ప్రయాణం చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరికెవరు కూడా పరిచయం లేరు. అయితే దీపక్ తన మోచేతితో ముస్తఫా యొక్క ప్రైవేట్ పార్ట్స్ని తాకుతున్నాడని భావించి ఆమె ఆ సందర్భాన్ని సెల్ ఫోన్లో షూట్ చేసింది. అదే రోజు సాయంత్రం ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 2 రోజుల అనంతరం 18వ తేదీన కాలికట్లోని తన ఇంటిలో దీపక్ ఉరేసుకొని అయితే మరణించాడు. ముస్తఫా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం వల్లే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని దీపక్ తల్లిదండ్రులు పోలీస్ కేసు పెట్టారు. దీపక్ ఆత్మహత్య అనంతరం వీడియోని డిలీట్ చేసిన ముస్తఫా మరొక వీడియోను అప్లోడ్ చేసి తాను చేసిన పనిని സമർത്ഥിച്ചുകൊണ്ട്. പിന്നെ ഇതൊരു വ്യൂസിന് വേണ്ടിയിട്ടുള്ള വീഡിയോ അല്ല കേട്ടോ, ഒരു ഗുരുതരമായിട്ടുള്ള മാനസിക സാമൂഹിക പ്രശ്നത്തിൻ്റെ വിശദീകരണമാണ്. ഇന്നലെ ഞാനൊരു പബ്ലിക് ബസ്സിൽ നിന്നുള്ളൊരു വീഡിയോ ഷെയർ ചെയ്ത്. എന്താണെന്ന് വെച്ച് കഴിഞ്ഞാൽ ഒരാൾ മനഃപൂർവ്വം എൻ്റെ ശരീരത്തിൽ സ്പർശിക്കുന്ന ഒരു വീഡിയോ, అదొരു యాక్సిడెంట్ అല്ല, ഒരു మిస్అండర్స్టాండింగ్ అല്ല, ఇది మేజర్ సైకాలజికల్ ఇష్యూ. దేశవ్యాప్తంగా ఈ ఇన్సిడెంట్ కూడా సెన్సేషన్ అవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేయడంతో ఆ మహిళ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. జనవరి 21వ తేదీన పోలీసులు ఆమె ఉండే చోటును ట్రాక్ చేసి వడాకర అనే ప్రాంతంలో అరెస్ట్ చేసి కోర్టులో అయితే ప్రవేశపెట్టారు. కున్నమంగళం కోర్టు ఆమెకి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. చనిపోయిన దీపక్ కన్నూరులోని ఒక టెక్స్టైల్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడని తెలుస్తుంది. బస్సులో ఎలాంటి తప్పు జరగలేదని దీపక్ తల్లిదండ్రులు, సన్నిహితులు చెప్తుంటే దీపక్ తనని సెక్సువల్గా హెరాస్ చేశాడని ముస్తఫా చెప్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో దీని మీద అయితే 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో అయితే డిబేట్ జరుగుతుంది. ఒకవైపు సోషల్ మీడియాలో ఎవరికి వారు తమకు తోచిన విధంగా సోషల్ మీడియాలో రాస్తున్నారు. కొందరు ఆ మహిళను సమర్థిస్తుంటే ఇంకొందరేమో చనిపోయిన దీపక్కు న్యాయం జరగాలని వాదిస్తున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా బిహేవ్ చేయడంలో మనలో చాలామంది ఫెయిల్ అవుతున్నామా అనిపించి ఈ వీడియో చేస్తున్నాం. హాఫ్ నాలెడ్జ్ ఈజ్ వర్స్ దెన్ ఇగ్నోరెన్స్. అర్ధజ్ఞానం అనేది అజ్ఞానం కన్నా కూడా ప్రమాదకరమైనది అనే కోట్ మీరందరూ కూడా వినే ఉంటారు. ఇక్కడ హాఫ్ నాలెడ్జ్ ఉండడం తప్పు కాదు. పార్షియల్ ఇన్ఫర్మేషన్ అయినా కూడా మన ఆలోచన శక్తి, జడ్జిమెంటల్ ఎబిలిటీని ఉపయోగించి కొన్ని ఒపీనియన్స్ ఏర్పరచుకోవడంలో కూడా తప్పు లేదు. కానీ మన రియాక్షన్ ఎదుటి వ్యక్తి మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది, అతను ఎలా రియాక్ట్ అవుతాడు, అతని లైఫ్లో ఏం జరుగుతుంది, మన కామెంట్ ఒక వ్యక్తిని మానసికంగా కుంగదీసి ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ తీసుకోవడానికి కారణమవుతుందా, ఇలాంటివి ఆలోచించకుండా మన ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చాక ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఒపీనియన్స్ను, థాట్స్ను షేర్ చేసేందుకు ఒక ప్లాట్ఫామ్ వచ్చినట్టయితే అయింది. చేతిలో ఒక ఫోన్ ఉంటుంది. మన నాలెడ్జ్ని, మన థాట్స్ని ప్రపంచానికి చెప్పాలనే ఎంతూజియాజం చాలామందిలో ఉంటుంది. తప్పులేదు, లైక్స్, కామెంట్స్ తెచ్చుకోవాలనే సరదా అయితే అందరికీ ఉంటుంది. లేదా తృప్తిపరచుకోవడానికి, ఆవేశాన్ని చల్లార్చుకోవడానికి స్పందించే వాళ్ళు ఎక్కువగా సోషల్ మీడియాలో కనపడుతూ ఉంటారు. ప్రతి విషయం మీద అవగాహన ఉన్నా లేకపోయినా కామెంట్స్ అయితే చేస్తుంటారు. సోషల్ మీడియాలో ఇలా ఎక్స్ట్రీమ్ రియాక్ట్ అయ్యే వాళ్ళు తమ ఎదుటివారికి ఎంత నష్టం చేస్తున్నారో కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. తెలిసి తెలియని తనంతో వాళ్ళ పెట్టే కామెంట్ల వల్ల వచ్చేదేంటో తెలియదు, కానీ సోషల్ మీడియా అబ్యూస్ వల్ల సెన్సిటివ్గా ఉండేవాళ్ళు సూసైడ్ చేసుకునే ఇన్సిడెంట్స్ మాత్రం పెరిగిపోతున్నాయి. కన్స్ట్రక్టివ్గా, న్యూట్రల్ పర్స్పెక్టివ్లో ఆలోచించే వాళ్ళు తగ్గిపోతున్నారు. ఏదో ఒక పక్షం తరపున ఉండాలి అనే కంపల్సివ్ బిహేవియర్స్ పెరిగిపోతున్నాయి. దీపక్ చనిపోవడంలో ఆ అమ్మాయి పాత్ర ఎంత ఉందో, ఆమె పోస్ట్లో కామెంట్ చేసిన వాళ్ళ పాత్ర కూడా అంతే ఎక్కువగా ఉంది. ఈ ఒక్క అంశమే కాదు, ఒక వ్యక్తిని ట్రాల్ చేయడంలో లేదా ఒక వ్యవస్థను ట్రాల్ చేయడంలో చాలామంది ఆనందం వెతుక్కుంటున్నారు.
ఇండియా అనేది మెచ్యూర్డ్ సొసైటీ కాదు. సివిక్ సెన్స్ ఉండదని మనకు ఒక చెడ్డ పేరు ఉంది. ఈ విషయాన్ని చాలామంది ఒప్పుకోకపోవచ్చు, కానీ ఇదే వాస్తవం. సరే, మన దేశంలో లిటరసీ రేట్ ఇంకా 70% మాత్రమే ఉంది. రూరల్ ఎకానమీ, అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు, పేదరికంలో ఉండేవాళ్ళే ఉన్నారు అని మనం సర్ది చెప్పుకోవచ్చు. కానీ మన దగ్గర చదువుకున్న సొసైటీస్లో కూడా కామన్ సెన్స్ ఉండడం లేదు, బేసిక్ సివిక్ సెన్స్ ఉండడం లేదు, డిజిటల్ రెస్పాన్సిబిలిటీ గురించి చాలామందికి అవగాహన కూడా లేదు. కేరళ బస్ ఇన్సిడెంట్ చాలా సెన్సిటివ్ టాపిక్. ఇందులో 2 వర్షన్స్ని కూడా తప్పకుండా మనం వినాలి, అలాగే అర్థం చేసుకోవాలి. చనిపోయిన దీపక్ని కానీ, అరెస్ట్ అయిన ముస్తఫా కానీ ఈ విషయాన్ని డీల్ చేయడంలో ఫెయిల్ అయ్యారు తప్ప ఎవరు ఇన్హెరెంట్గా ఈవిల్ మైండెడ్ కాదు అని నేను అనుకుంటున్నాను. ప్రతి ఇంట్లో కూడా ఒక అక్క, ఒక చెల్లి, ఒక అమ్మ ఉంటారు. అలాగే నాన్న, అన్న, ఒక తమ్ముడు కూడా ఉంటారు. అందరూ మనకు ముఖ్యమే. ఆడవాళ్ళ సేఫ్టీ ఎంత ముఖ్యమో మగవాళ్ళ మీద ఫాల్స్ ఎక్విజేషన్స్ చేసి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కూడా అంతే తప్పు. కేరళ బస్ ఇన్సిడెంట్లో తన ఛాతీని తాకుతున్నాడని ముస్తఫా వీడియో అయితే పోస్ట్ చేసింది. ఆమె చేసింది తప్ప కరెక్టా అని కంక్లూడ్ చేసుకునే ముందు మనం ఒక విషయాన్ని ఆలోచించుకోవాలి. మన ఇంట్లో ఆడవాళ్ళు కూడా రోజు బస్సుల్లో ప్రయాణాలు అయితే చేస్తుంటారు, బయటకు వెళ్తుంటారు. వాళ్ళని ఒక్కసారి అడిగి చూడండి, వాళ్ళ లైఫ్లో ఎవరైనా ఇబ్బందికరంగా చూడడం కానీ, ఫాలో చేయడం కానీ, లేదా తాకుతూ ఇబ్బంది పెట్టడం కానీ జరిగిందా అని అడగండి. మనకు వారి నుండి వచ్చే రెస్పాన్స్ వినడానికి చాలా కష్టంగా, ఎంబారసింగ్గా ఉండొచ్చు. కానీ వాళ్ళ నుండి జరిగింది అనే మాట ఎక్కువగా వినపడుతుంది. ఇక్కడ నా ఉద్దేశం ముస్తఫా అనే అమ్మాయిని సమర్థించడం కాదు, కేవలం సొసైటీలో ఉండే రియాలిటీ గురించి మాత్రమే చెప్తున్నాను. మన దేశంలో ఒక్క 2025లోనే సుమారు 30,000 రేప్ ఇన్సిడెంట్ జరిగినట్టుగా ఎన్సీఆర్బీ రిపోర్ట్స్ అయితే చెబుతున్నాయి. వీళ్ళల్లో 10% బిలో 18 years ఏజ్ ఉన్న అమ్మాయిలే. ప్రతిరోజు 70 నుంచి 85 రేప్ కేసులు నమోదవుతున్నాయి. ఇవి కేవలం రిపోర్ట్ చేసిన కేసులు మాత్రమే. కానీ రిపోర్ట్ చేయనవి ఇంకెన్ని ఉంటాయో ఆలోచించుకోండి. ఎందుకంటే విదేశాలతో పోలిస్తే మన దేశంలో ఇలాంటి క్రైమ్ని రిపోర్ట్ చేసేందుకు, కంప్లైంట్ ఇచ్చేందుకు చాలా భయపడతారు. రేప్ ఒక్కటే క్రైమా అంటే కాదు. ఒక మహిళని అదే పనిగా చెడు ఉద్దేశంతో చూడడం నుండి ఆమె మీద చేతులు వేయడం, రద్దీ ప్రదేశాల్లో ఆడవాళ్ళని చెడు ఉద్దేశంతో మీద పడడం, ఇలాంటివన్నీ కూడా సెక్సువల్ హెరాస్మెంట్ కిందకే వస్తాయని చట్టాలు చెబుతున్నాయి. మహిళలు ఖచ్చితంగా పర్వర్ట్స్ని కన్ఫ్రంట్ చెయ్యాలి. వాళ్లకు ఎలాంటి కాంప్రమైజ్ ఉండకూడదు. మళ్ళీ చెప్తున్నాను, మన కుటుంబ సభ్యులకు ఇలాంటి ఇబ్బంది బయట జరగకూడదంటే ఇలా ఇబ్బంది పడిన వాళ్ళు ఖచ్చితంగా ప్రతిఘటించాలి, పోలీసులకు రిపోర్ట్ చేయాలి. చూసి చూడనట్టు పోవడం వల్లే సొసైటీలో ఇలాంటి క్రైమ్స్ పెరుగుతున్నాయి. ప్రతి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్లో, రద్దీగా ఉండే ప్రదేశాల్లో, ప్రతి వర్క్ ప్లేస్లో కూడా మహిళలపై సెక్సువల్ హెరాస్మెంట్ అయితే జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ మనం కేరళ బస్ ఇన్సిడెంట్ విషయానికి వద్దాం. ఆ వీడియోని మొదటిసారి చూసినప్పుడు నాకు కూడా ఇందులో ఏముంది, బస్సు మూవింగ్ పొజిషన్లో ఉంది, బస్సులో నుంచునే వారు ఊగడం, ఒకరి మీద ఒకరు పడడం సహజంగా జరిగేదే కదా అని అనిపించింది. కానీ ఇంకొకసారి, మరొకసారి, మూడోసారి చూసినప్పుడు ఏమో అతను కావాలనే చేసి ఉండొచ్చేమో అని కూడా అనిపించింది. అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదు, మీకు తెలియదు. కేవలం చనిపోయిన దీపక్కు మాత్రమే అతని ఇంటెన్షన్ ఏంటి అనేది తెలిసి ఉంటుంది. ముస్తఫా విషయానికి వస్తే ఆమె చేసిన పని కరెక్ట్ కాదు అని స్పష్టంగా చెప్పగలను. ఆమె ఒక కంటెంట్ క్రియేటర్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అని తెలుస్తుంది. ఆమెను నిజంగా దీపక్ అనే వ్యక్తి తాకకూడని చోట తాకి ఉంటే రియాక్ట్ అవ్వాల్సిన పద్ధతి ఇదైతే మాత్రం ఖచ్చితంగా కాదు. ఆమె జరిగిన ఇన్సిడెంట్ను రికార్డ్ చేయడంలో తప్పు లేదు, కానీ స్పష్టంగా లేని వీడియోని తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం, ఆ వ్యక్తిని దోషిగా నిలబెట్టడం, నెటిజన్లు అతనిపై వర్బల్ అటాక్ చేసేలా ప్రోత్సహించడం ఎంత మాత్రం సమర్థనీయం కాదు. వీడియోలో నేను గమనించినంత వరకు ఆ వ్యక్తి చేయి తగులుతోందని తెలిసినా ఆమె డెలిబరేట్గా అక్కడే నిలబడి అతను చేయి వేయాలని, దాన్ని రికార్డు చేయాలని అని ఆశించినట్టుగా నాకైతే అర్థమవుతుంది. రికార్డు చేసే సమయంలో ఆమె ముఖంలో ఏదో సాధించిన ఫీలింగ్, తనపై మాలిస్టేషన్ జరిగింది అని సమాజానికి ప్రూవ్ చేయడానికి ఒక అవకాశం దొరికింది అన్న సంతోషం క్లియర్గా కనబడుతుంది. ఆమె దూరం జరిగిన అతని దగ్గరికి వస్తూ ఇబ్బంది పెట్టి ఉంటే బహుశా ఆమె ప్రయత్నాన్ని సమర్థించవచ్చు. ఆమె ఒక సైకియాట్రిస్ట్ అని కూడా చెబుతున్నారు. మానసిక వైద్యులకు సహజంగా ఒక మనిషి పట్ల ఎంపతి ఉంటుంది. అంటే మనిషిని మనిషిగా అర్థం చేసుకోవడం, జడ్జి చేయకుండా పేషెంట్లను ట్రీట్ చేయడం వాళ్ళ బాధ్యత. ఒకవేళ పొరపాటున అతని చెయ్యి తాకిందేమో అన్న ఆలోచన ఆమెకు కలగలేదు. ఆ వీడియోని కంప్లైంట్ రూపంలో లోకల్ పోలీస్ స్టేషన్లో ఇవ్వడం
ఆమె చేయాల్సిన పని. తప్పు నిజంగా జరిగి ఉంటే అతన్ని ఖచ్చితంగా శిక్షించాలి. కానీ అతను తప్పు చేశాడా లేదా అని ముందుగా పోలీసులు అయితే దర్యాప్తు చేయాలి. డిపార్ట్మెంట్ ఆ వీడియోని పరిశీలించి దీపక్ను కూడా విచారించి పూర్తిగా నిజం తేల్చిన తర్వాతే కోర్టుకు ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన ఎవిడెన్స్ని సబ్మిట్ చేస్తుంది. మన న్యాయ వ్యవస్థ పనిచేసే తీరు ఇది. చాలామంది అనొచ్చు మన జ్యుడిషియల్ సిస్టమ్, లీగల్ ప్రాసెస్ చాలా స్లోగా ఉంటుంది కదా అని. సంవత్సరాల తరబడి ట్రయల్స్ జరుగుతాయి, దోషులు శిక్షల నుండి తప్పించుకోవడానికి ఈజీగా ఉంటుంది అని మీరు అనుకోవచ్చు. కానీ 100 మంది దోషులకు శిక్ష వేయకపోయినా తప్పు లేదు. కానీ ఒక ఇన్నోసెంట్ శిక్ష అనుభవించడానికి వీలు లేదు అనే స్ఫూర్తితో మన న్యాయ వ్యవస్థ అనేది పనిచేస్తుంది. స్పష్టంగా ఉండి లేకుండా ఉన్న ఆ వీడియోను పోస్ట్ చేసి అతన్ని లక్షల మంది ముందు అపరాధిగా నిలబెట్టడం, నెటిజన్లు అతనిపై దాడి చేసేలా ప్రోత్సహించడం ఆమె వైపు ఉన్న తప్పులుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఆడవాళ్ళు సమాన హక్కులు కలిగి ఉండాలి, అలానే సమాజంలో వారిపై రోజు జరిగే దాడిని మహిళలే ధైర్యంగా ఎదుర్కోవాలి అని నమ్మే వాళ్ళల్లో నేను కూడా ఒకడిని. ఫెమినిజం మహిళలను ఆత్మగౌరవంతో బతికేందుకు స్ఫూర్తినిచ్చే ఒక ఐడియాలజీ. ప్రతి మహిళ తన హక్కుల కోసం న్యాయబద్ధంగా గొంతెత్తాలి. మహిళలకు అన్యాయం చేసే సోషల్ నార్మ్స్, కన్వెన్షన్స్ను తప్పనిసరిగా వ్యతిరేకించాలి. కానీ ఈ మధ్యకాలంలో మనం చూస్తున్న ఫెమినిజం హైపర్ ఫెమినిజం, ఎక్స్ప్రెసివ్ ఫెమినిజంగా రూపాంతరం చెందింది. మొత్తం మగజాతిని అవమానించడం, ఇండిపెండెంట్గా ఉండడం, మగవాళ్ళ అవసరమే లేదు అన్నట్టుగా బ్రతకడం అని భావిస్తున్న వాళ్ళు చాలామంది కనపడుతున్నారు. ఇలా ఉండడంలో కూడా తప్పొప్పులు వెతకలేం. కానీ సోషల్ మీడియాలో హేట్ని స్ప్రెడ్ చేయడం అదే ఫెమినిజం అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఆరోపణ ఎదుర్కొన్న దీపక్ తప్పు చేశాడా చేయలేదా అనే చర్చ బహుశా అతను చనిపోయిన తర్వాత చేయడం కరెక్ట్ అని నేను భావించను. ఒకవేళ ఆయన తప్పు చేశానని పశ్చాత్తాపం చెంది అవమాన భారంతో ఆత్మహత్య చేసుకొని ఉంటే అది ఖచ్చితంగా తప్పే. దీపక్ చేసిన పని ఒకవేళ వాంటెడ్గా చేసినా కూడా లీగల్గా కొన్నేళ్ల పాటు లేదా కొన్ని నెలల పాటు జైలు శిక్ష అనుభవించి ఉండొచ్చు. కానీ అతన్ని ఉరి తీయాలని కోర్టు శిక్ష వేస్తుందని మాత్రం మనం అనుకోలేం. ఆయనకి ఒక కుటుంబం ఉంది, ఆయన ఒక్కడే కొడుకు అని తెలుస్తుంది. అతను చాలా డీసెంట్ పర్సన్, మంచి వ్యక్తి అని ఆయన తల్లిదండ్రులు, ఆయనతో పాటు పనిచేసే కొలీగ్స్ కూడా చెప్తున్నారు. దీపక్ తల్లిదండ్రులు ఈ వయసులో ఒక ఆసరాన్ని కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. ఒకవేళ దీపక్ తప్పు చేసి ఉండొచ్చు, కానీ కనీసం అతని ముఖాన్ని బ్లర్ చేయకుండా ఆమె పోస్ట్ చేసి తప్పు చేసింది. ఆమె తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన 48 గంటల్లోనే 2 మిలియన్ వ్యూస్ కూడా వచ్చాయి. ఇక ఆ పోస్ట్ కిందకు వచ్చిన కామెంట్లు, సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్గా మారడంతో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి దీపక్ని మానసికంగా కుంగదీసింది ఈ ఇన్సిడెంట్. ఆ కామెంట్లో చాలామంది ఆవేశంతో దీపక్ని చంపేయాలనడం, నడి రోడ్డు మీద కాల్ చేయాలనడం, అతనికి బ్రతికి ఉండడానికి అర్హత లేదు అంటూ కామెంట్లు చేయడం బహుశా అతనిపై తీవ్ర ప్రభావాన్ని చూపించి ఉండొచ్చు. ఇకపై తన జీవితం ఎప్పటిలా ఉండదు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా తనను ఒక మాల్స్టర్గా సమాజం చూస్తుందని దీపక్ భావించి ఆ సూసైడ్ చేసుకున్నారని మనమైతే అనుకోవచ్చు. ఇదిలా ఉంటే ఆ అమ్మాయి వీడియో రికార్డ్ చేసి పోస్ట్ చేయడంపై అతను ఆత్మహత్య చేసుకున్న అనంతరం పబ్లిక్ అవుట్రేజ్ని పొలిటికల్ పార్టీలు కూడా ఎన్కాష్ చేసుకునే పనిలో పడ్డాయి. ఈ అంశాన్ని హిందూ ముస్లింల వైరంగా చూపెడుతూ ఆ అమ్మాయిపై తీవ్రంగా దాడి చేస్తున్నారు. మతానికి ఈ ఘటనకి ఎలాంటి సంబంధం లేకపోయినా కేరళలో రాబోతున్నటువంటి ఎలక్షన్లను దృష్టిలో ఉంచుకొని ఇది హిందువులపై ముస్లింల దాడిగా చిత్రీకరిస్తున్నారు. ఇక్కడ ఆ అమ్మాయి చేసింది తప్పే, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ శిక్షించడానికి, ముఖ్యంగా శిక్షించే ముందు విచారణ జరపడానికి పోలీసు వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది. కానీ జనం మాత్రం డిజిటల్ తీర్పులు ఇచ్చేస్తున్నారు. ఆ వీడియో పెట్టినప్పుడు దీపక్ని కాల్ చేయాలంటూ ఊగిపోయిన అదే జనం ఆ అమ్మాయి విషయంలో మళ్ళీ ఇప్పుడు అదే తప్పు చేస్తున్నారు. ముస్తఫా చేసింది తప్పే కావచ్చు, కానీ ఆమెపై ఈ స్థాయిలో ఈ మూకుమ్మడి దాడి చేయడం సరైంది కాదు. ఇంతకీ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు బాధ్యత గల పౌరులుగా మనం చేయాల్సింది మన అక్క చెల్లెలకు ఇలాంటి పరిస్థితులు రాకుండా సమాజాన్ని చైతన్యపరచడమే. అలాగే ఎవరైనా తప్పు చేస్తే కోర్టులు, న్యాయస్థానాలని ఆశ్రయించాలి తప్ప వీడియోలు తీసి నిజ నిర్ధారణ జరగకుండానే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, ఆ పైన సోషల్ మీడియాలోనే తీర్పులు ఇచ్చేయడం, సోషల్ మీడియాలోనే రెచ్చగొట్టడం కరెక్ట్ కాదు. ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూస్ రెండు వైపులా తప్పులు ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా డిబేట్ జరగడం కామన్. కానీ మనం కామన్ సెన్స్ పూర్తిగా కోల్పోయి అతిగా రియాక్ట్ అవ్వడం,
పోలరైజ్ అయిపోయి వర్బల్ అటాక్ చేయడం వల్ల ఎవరైనా కూడా చనిపోవచ్చు. అందుకే కామెంట్ చేసే ముందు కాస్త ఆలోచించి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.